తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అలజడి రేగింది. పలు జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. ములుగు కేంద్రంగా ఉదయం 7:27 స్వల్ప భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి. ఉదయం 7:27 తర్వాత పలు చోట్ల భూ ప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేసి తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్నటువంటి జనం భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అలాగే మంచాలు కూడా కదిలేయని చెప్పారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటే కేవలం 2 నుంచి 3-4 సెకండ్లు మాత్రం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం అలాగే తాడ్వాయి తదితర ప్రాంతాల్లో పాత గోడలుకి బీటలు వారే పాత గోడలు కూడా పడిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక హన్మకొండ, వరంగల్, మహబూబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూ ప్రకంపనలు ఎలా వచ్చాయనేది కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఇవాళ మార్నింగ్ 7:30 సమయంలో ఇంట్లో కూర్చొని నేను సెల్ చూస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక రోడ్డు రోలరు స్పీడ్గా మన పక్క నుంచి వెళ్తే ఎట్లయితే భూమి షేక్ అవుతుందో ఆ విధంగా వచ్చింది. అరే ఏంటి ఇట్లా అనిపిస్తుందని చూశాను. అంటే స్లాబ్ మీద కూడా అంటే ఏదో సౌండ్, అంటే పెద్ద ఎత్తున సౌండ్ చేసినట్టుగా అనిపించింది. ఇది ఇట్లా అవుతుంది ఏంటి, అరే ఏం జరుగుతుంది, ఏమన్నా పెద్ద వాహనం ఇట్లా ఈ స్ట్రీట్లో వెళ్తుందా అని అనిపించింది. ఇంతలోనే అంటే మేము ఇది ఆలోచించే లోపలే అంటే 10 నుంచి 15 సెకండ్ల లోపలే మళ్ళీ ఒక వైబ్రేషన్ ఆగిపోయింది. ఆ తర్వాత అరే ఇది ఏమైనా భూకంపం లాగా ఉందా అని అనిపించింది కూడా. మా బాబు కూడా పడుకొని ఉన్నాడు, కింద పడుకొని ఉంటే తనకు కూడా షేక్ అయినట్టుగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. సేమ్ అదే సమయంలో మా మిస్సెస్ గార్డెన్ పోయింది, తనకు ఫోన్ చేసి అడిగితే నేను నడుస్తుంటే నాకు ఇట్లా షేకింగ్ అనిపించింది, కానీ నాలో ఏమైనా సమస్య ఉందో అంటే హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్నదేమో అని నేను అనుకున్నాను. అట్లా చాలామంది కూడా ఈ యొక్క ప్రకంపనలను చూసి అంటే మొదటిసారి వరంగల్ కేంద్రంగా లేకపోతే హనుమకొండ కేంద్రంగా మొదటిసారిగా ఈ యొక్క ప్రకంపనలు వచ్చినాయి. దానివల్ల మాకు కొంత చాలా భయం వేస్తుంది. అంటే వేరే ప్రాంతాలలో ఇట్లా వచ్చింది అనుకున్నప్పుడు ఏమనిపించలే, కానీ ఇప్పుడు ఈ లోకల్గా ఈ విధంగా జరగడంలో మాకు ఒక రకంగా భయం వేస్తుంది. మళ్ళీ కూడా వస్తుందని ఒక పుకార్లు ఇట్లా వాట్సాప్లో అంతా కూడా ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఉదయము ఒక భయభ్రాంతులకు గురయ్యే సంఘటన జరిగిందండి. అది మేము కూడా ఊహించలేదు. బెడ్పై పడుకున్న సందర్భంలో ఒక 5 to 10 సెకండ్స్ ఒకటేసారి బెడ్ను ఎవరో పట్టుకొని ఊపినట్టుగా జరిగింది. ఇది నా మనసులోనే పెట్టుకున్న ఏం జరిగింది అనేది. కామన్గా పిల్లలకి ఇట్లా ఎవరైనా ఊపినని చూస్తే ఎవరు లేరు. సైలెంట్గా లేచిన తర్వాత మళ్ళీ నేను ముఖం గిల్ల కడుక్కొని ఫోన్ ఓపెన్ చేసే వరకు భూకంపాలకు సంబంధించిన అన్ని ములుగు కేంద్రంగా 5.3 రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంపం వచ్చినట్టు, దాని ప్రకంపాలతోటి మనకు ఈ వైబ్రేషన్ జరిగినట్టుగా న్యూస్ వచ్చినాయి. దీన్ని చూసిన తర్వాత నేను నా మైండ్లో ఉన్న ఆలోచనను మళ్ళీ మా వైఫ్ తోటి షేర్ చేసుకున్నా. మీరు కిచెన్లో ఉన్నారు కదా, ఏమైనా గమనించారా అని చెప్పేసి గమనిస్తే నాకు అలాంటిది ఏం జరగలేదన్నారు. కానీ ఈ భూకంప ప్రకంపనాల వైబ్రేషన్ మాత్రం వాస్తవానికి ఎవరైనా సైలెంట్గా సోఫాలో కూర్చున్న వాళ్ళు కానీ, బెడ్ పై ఉన్న వాళ్ళు కానీ, ప్రశాంత వాతావరణంలో ఉన్న వాళ్ళు మాత్రమే గమనించడం జరిగింది. అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత మా పక్కకు ఒక రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉంటారు, వారిని అడిగినా మీరు ఏమైనా గమనించారని అడిగితే వాళ్ళు ఏమంటే మేము సీసీ ఫుటేజ్ చూస్తే మా ఇంటి ముందున్న కారు ఇట్లా వైబ్రేషన్గా అటు ఇటు కదిలినట్టుగా మేము గమనించాము అని చెప్పేసి అన్నారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలలో మనకు చాలా చోట్ల జరిగినాయి, కానీ మనకు ఎలాంటి ముప్పు, భూకంప ముప్పు కానీ వరద ముప్పు కానీ మనం ఉండదని అందరూ చాలా నిర్భయంగా బ్రతికే వాళ్ళు ప్రజలు. అలాంటిది ఈ భూకంప ప్రకంపనాలతో అందరూ ఒకటేసారి అందరికి ఎవరికి తెలియదు వాస్తవానికి, కానీ అందరు ఈ పుకార్లన్నీ వినే వరకు అందరూ కూడా మనకు కూడా వస్తుంది అనే ఒక భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్ళీ రిపీటెడ్గా కూడా మళ్ళీ ఈ భూకంపం వస్తుందని చెప్పేసి ఒక 1 అవర్లో వస్తుందని చెప్పేసి వాళ్ళకు చిన్న సమాచారంతో కూడా అందరూ అదే భయభ్రాంతులలో ఉన్నారు. కాబట్టి మనము అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు ఎటు నుంచి ఏ విధంగా వస్తాయో తెలియదు, కాబట్టి మనం అందరం గమనించుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. మార్నింగ్ షూ వేసుకునే క్రమంలో చిన్న జరుకు లెక్క కనిపిస్తే నాకేదో అదైందని అనుకున్నాను. తర్వాత తెలిసిందంటే ఇది భూకంపం అని. కాకపోతే ఇట్లాంటి మన ప్రాంతంలో కొత్త కాబట్టి మాకు కొత్త అంటే ఆ చిన్న 2 to 5 సెకండ్సే అనుకుంటా చిన్న జరుకు లెక్క అనిపించింది. అది భూకంపం నాకు తెలియదు. తర్వాత బయటకు వచ్చి వాకింగ్ చేసేటప్పుడు ఇక్కడ వాకర్స్ చెప్తే ఇది భూకంపం అని తెలిసింది. థ్యాంక్ యూ.
ధన్యవాదాలండి. అలాగే ఇక ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, తర్వాత ములుగు, తాడ్వాయ్ ఈ ప్రాంతాల్లో పాత ఇళ్ళకి సంబంధించి బీటలు పడ్డాయి. అలాగే ఇక వరంగల్ జిల్లాలోనూ కూడా చాలా చోట్ల భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది సింగరేణి కోల్బెల్ట్ ఏరియా కానీ అలాగే గోదావరి పరివాహ ప్రాంతాల్లో ఇలాంటి స్వల్ప భూ ప్రకంపనలు సహజమేనని, ఎలాంటి భయాందోళనలకు లోను కావక్కర్లేదని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. ఇది చాలా స్వల్పంగా సంభవించిన ప్రకంపనలే కాబట్టి ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని నిపుణులంతా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.